లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీద మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన మనలాగానే ఆయా సమయాలలో శ్రమ పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, ఆయా రోగం అనుభవించాడు, అలసిపోయాడు, ఎంత దూరమైన ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణంలో అనేకులను బాగు చేస్తూ వచ్చాడు. ఆయన ప్రేమ ఎంతటిదంటే ఎటువంటి రోగం కలిగిన వారినైనా బాగు చేయడానికి ఎంత దూరమైనా వచ్చాడు. అటువంటి ప్రేమతో ప్రేమించిన వాడు. మనం అనుకుంటా ఉంటాము, మనం వెళ్ళిన మార్గంలో ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదని, మనం అనుభవిస్తున్న పరిస్థితులు ఎవరు ఎదుర్కోలేదని, మనం అనుభవిస్తున్న రోగము ఇప్పటివరకు ఎవరికి రాలేదని. కానీ ఇప్పుడు మనకున్న గొప్ప ధైర్యం ఏంటంటే, మనకంటే ముందే మన ప్రభు ఆ ప్రయాణం అంతా చేశాడు. ఆయనకు తెలుసు, నువ్వు అనుభవించిన ప్రతి అనుభవం ఆయనకు తెలుసు. నువ్వు అనుభవిస్తున్న ప్రతి రోగం ఆయన అనుభవించిన వాడే. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు ఆయనే కూడా నీకంటే ముందు కార్చిన వాడే. నువ్వు కారుస్తున్న ఆ చెమట, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాస నీకంటే ముందు ఆయన ప్రయాస పడిన వాడే. కనుక మనకు గొప్ప ధైర్యము, మన ప్రభు మనకు సహాయం చేయుటకు దిగివచ్చిన దేవుడు, ఆయన చేయిని మన కొరకు చాపిన దేవుడు. అటువంటి దేవుడు ఎందుకు క్షమించే మనసు ఉంది అంటే తెలుసా? నువ్వు ఏ సమయంలో ఏ పాపంలో పడిపోయావో ఆయనకు తెలుసు. నీ బలహీనత తెలుసు, నీ బలం తెలుసు. కాబట్టి నువ్వు పడిపోయిన ప్రతిసారి జాలి కలిగిన హస్తంతో నీ కొరకు చాపి నువ్వు తిరిగి బయటికి రావాలని నీకంటే ఎక్కువగా ఆయన ప్రయాస పడుతుండు. కాబట్టి మనకు ఆ ధైర్యం ఉంది, మనకు ఆ ఆదరణ ఇచ్చే చెయ్యి ఉంది. కనుక అట్టి ప్రభువుని విడిచిపెట్టొద్దు. అట్టి గొప్ప రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేసి దాటిపోవద్దు. అట్టి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టే ఈనాడు మనం బ్రతికి చలిస్తూ ఉన్నాం. మనం జస్ట్ ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేసిన నన్ను క్షమించు అంటే ఆయన తప్పనిసరిగా నిన్ను క్షమించి నిన్ను గొప్ప ఆదరణతో ఆదరించేవాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభు దగ్గరికి వచ్చి 2 మాటలు, ప్రభువా నేను గొప్ప పాపిని, దయతో నీ గొప్ప రక్షణతో నన్ను అలంకరించు అంటే ఆయన నిన్ను కాపాడువాడై ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మేము వెళ్ళు మార్గం కంటే ముందుగానే, మాకంటే ముందు అదే మార్గంలో నువ్వు వెళ్ళిన దేవుడు, మాకంటే ఎక్కువగానే సమస్తం అనుభవించిన వాడు, ప్రతి శ్రమ నీవు రుచి చూసిన వాడవే, ప్రతి కష్టము నువ్వు అనుభవించిన వాడవే. అట్టి శ్రమనే మాకు అనుమతించినందుకే నీకు వందనాలు. ఏదైనా నీవు మా తోడున్నందుకు ప్రభు మిమ్మల్ని హృదయమార ఆరాధించుకుంటూ మిమ్మల్ని పూజిస్తూ వస్తున్నాను. దయతో మేము పడిపోకుండా, మేము నాశనం అవ్వకుండా మమ్మల్ని నీ కృపతో రక్షించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.